బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ వస్త్రధారణ కూడా దేశం మొత్తం అబ్జర్వ్ చేసింది. అసలు ఏంటా విశిష్టమైన చీరలు? ఆ చీరలకి ఏదైనా మైథాలజీ ఉందా? ఆ చీరలకి ఏమైనా జీఐ ట్యాగ్స్ ఉన్నాయా? అసలేంటో ఒకసారి చూద్దాం. ఆవిడ ఏదైతే చీరలు కట్టుకున్నారో అవి రిచ్ టెక్స్టైల్ హెరిటేజ్ మరియు అద్భుతమైన క్రాఫ్ట్‌మెన్‌షిప్‌ని చూపిస్తున్నాయన్నమాట. ఆవిడ కట్టుకున్న చీరలకి, మన సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. బడ్జెట్ ప్రెజెంట్ చేసేటప్పుడు 2025, 2026 బడ్జెట్ ప్రెజెంట్ చేసేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక చక్కటి చీర కట్టుకున్నారు. అది మన ట్రెడిషనల్ ఆర్ట్ అన్నమాట. మధుబని శారీ. ఈ శారీ అనేది హ్యాండ్లూమ్. దీన్ని దులారీ దేవి అనే ఈవిడ పద్మశ్రీ అవార్డీ 2021లో. ఈవిడ మన నిర్మలా సీతారామన్ గారికి ప్రెజెంట్ చేశారు. చేస్తూ ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఒక మంచి అకేషన్‌లో ముఖ్యంగా 2025, 2026 బడ్జెట్ ప్రెజెంట్ చేసే అకేషన్‌లో ఈ చీరని ధరించమని చెప్పారనమాట. క్రీమ్ కలర్ శారీ ఇది. దీనికి ట్రెడిషనల్ గోల్డ్ బార్డర్ ఉంది. క్రీమ్ కలర్ శారీకి ట్రెడిషనల్ గోల్డ్ బార్డర్ ఉందనమాట. దీనికి కాంట్రాస్టింగ్ రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. అయితే ఈ చీరని మధుబని శారీ, దీనికొక విశిష్టత ఉంది. మనకి ఇండియాలో బీహార్ అంటే అప్పట్లో మిథిలా ప్రాంతం అంటాం. ఈ ప్రాంతంలో మధుబని ఆర్ట్ అనే ఒక ఆర్ట్ ఉందనమాట. ఈ ఆర్ట్‌కి ఒక మైథలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటంటే సీతాదేవి పెళ్ళప్పుడు జనకుడు ఆ ప్రాంతం అంతా కూడా మధుబని ఫోక్ ఆర్ట్‌తో నింపేశారంట. దానిలో హ్యూమన్ ఫిగర్స్, ఎనిమల్స్, జామెట్రికల్ ప్యాటర్న్స్, ఆ ప్రాపర్ డివిజన్ ఆఫ్ స్పేస్, ఫేస్ డీటెయిలింగ్ ఇవన్నీ కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇల్లు మొత్తం ముగ్గులేపిచ్చారంట. అట్లా మధుబని ఆర్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇవి పెయింటింగ్స్ రూపంలో చీరల మీద, రకరకాల వస్త్రాల మీద, టవల్స్ మీద ఇలా చాలా వాటిల మీద ఈ పెయింటింగ్స్ ఏస్తన్నారనమాట.